అన్నావు కాదు, ఇప్పుడు చూడు ఏం జరిగిందో. అంతా అయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? ముందు ఆ ఏడు పాపు. ఇప్పుడే మ్యారేజ్ కాలేదు ఏడవడానికి. ఎంగేజ్మెంటే కదా అయ్యింది. నువ్వు చూసింది పక్కాగా అతన్నే కదా? అదే కలర్ షర్ట్. అతన్ని చూస్తుంటే నా మనసు చెప్తుంది అతనే అని. అతనెవరో తెలిసింది కదా. కూల్. నేను అతన్ని కలవాలి. ఇదేంట్రా ఇలా జరిగింది? అయినా అభిగాడేంటి అలా చేశాడు? ఆడేమో నిన్ను సలహా అడిగాడు, నువ్వేమో వెనక ముందు చూడకుండా సలహా ఇచ్చేసావు. ఆడిని లవ్వర్కి రౌండ్ వేసేసాడు. నేనెక్కడ సలహా ఇచ్చానురా? వాడికి అలా ఉపయోగపడింది అంతే. నాకు తెలిసిరా, ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది. ఆ క్షణం ఆ అమ్మాయి కళ్ళల్లో నేను ప్రేమను చూశాను. బాగుంది మామ, నువ్వు ఇల్లు కట్టుకుంటే ఎవడో వచ్చి ఇల్లు అద్దెకిస్తావా అన్నట్టు అభిగాడు మధ్యలో దూరిపోయాడు. ఎలాగైనా అభిగాన్ని తొలగించాలరా మామ, లేకపోతే ఎండకట్టుకోకూడదు. అదే రే బాబు ఆపరా, బూతు మరీ ఎక్కువైంది. కొటేషన్లు అందరూ ఇస్తారా? సలహా ఇస్తేనే ఇలా జరుగుతుంది. లేదురా, అభిగాడికి రౌండ్ వేయాల్సిందే. ఏంట్రా అంతా సైలెంట్ గా ఉన్నారు? నీ అందరూ ఆగండ్రా, నువ్వు అక్కడే ఉంటా. రాముగాడు 6 నెలలు కష్టపడి ఒక వస్తువు తయారు చేసుకున్నారా, అది ఒకడికి దొరికింది. వాడి దగ్గర నుంచి ఎలా తీసుకురావాలని ఆలోచిస్తున్నారా. అదేంటి మావా, అంత కష్టపడి సంపాదించిన వస్తువు పోతే మామూలుగా అడిగితే ఇవ్వరు, తన్ని గుంజుకోవాలి. ఇంతకీ ఎవరి దగ్గర ఉంది మావా? ఏంట్రా అందరు నన్నే చూస్తున్నారు, అదేదో నేనే దుబ్బేసినట్టు. మామా, ముసుగులో గుద్దులాటొద్దు. నీకు ఎంగేజ్మెంట్ అయిన అమ్మాయి, నేను 6 నెలలుగా ప్రేమిస్తున్న అమ్మాయి. చెప్పు, ఏం చేద్దాం? నేను ప్రేమించా, కానీ ఆ అమ్మాయి నన్నే ప్రేమించింది. కానీ నాతో నిశ్చితార్థమైందిగా. కానీ ఇంకా పెళ్లి కాలేదు కదరా. అంటే ఇప్పుడు నేను డ్రాప్ అయిపోవాలా? మధ్యలో డ్రాప్ అవడానికి ప్యాకాడు కాదు, లవ్వురా, లవ్వు. మామా, మనది కానిదేది మనకు దక్కదు. మనది కాని దానికోసం మనం ప్రయత్నించకూడదు. మనది అన్నదాని కోసం మాత్రమే ప్రయత్నించాలి. అవును మావా, నాది కాబట్టి ప్రయత్నించా, నాకే దక్కింది. నీకు ఒక కొత్త లాజిక్ చెప్పనా? ఈ మధ్య అమ్మాయిలు అబ్బాయిలనే కాదు రే. అంటే నేను ఆ అమ్మాయిని వదిలే ప్రసక్తే లేదు. వీడు మారర్రా. ఇక వీడికి రౌండ్ వేయాల్సిందే. దాత్రి నా ప్రేమను యాక్సెప్ట్ చేయకపోవడానికి కారణం వాళ్ళిద్దరి మధ్యన ఉన్న లవ్వా? ఆ రామ్ గారిని ఎలాగైనా కట్ చేయాలి. ఎలా కట్ చేయాలి? అయినా ఇంతవరకు కలవకుండానే అంత గాఢంగా ప్రేమించుకున్నారా? కలిసి ప్రేమించుకునే వాళ్ళని విడగొట్టచ్చు కానీ కలవకుండానే, అసలు మాట్లాడకుండానే ప్రేమించుకునే వాళ్ళని ఎలా విడగొట్టడం? ఎంతసేపు నానా ఊరికే న్యూస్ ఛానల్స్? ఓ అభి, రా రా రా, కూర్చో అభి. నమస్తే అంకుల్. నమస్తే. అమ్మా నాన్న బాగున్నారా? బాగున్నారండి. ఒక్క నిమిషం. ప్రగతి, ఆ అల్లుడొచ్చాడే, మంచి కాఫీ తీసుకురా. తెస్తున్నానండి. తీసుకో బాబు. అమ్మా నాన్న బాగున్నారా? బాగున్నారండి. మళ్ళీ ఏంటి వీడి నసం? అంకుల్, నేను దాత్రితో కొంచెం మాట్లాడాలి. ఓకే. తరుణి, ఒక్క నిమిషం. నేను దాత్రితో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. అంత అవసరమా? ప్లీజ్. దాత్రి, ఏంటి విషయం? నువ్వు నా ఫ్రెండ్ రామ్ని ప్రేమిస్తున్నావా? నీకెవరు చెప్పారు? వాడే చెప్పాడు. అతని పేరు రామ్ అన్నమాట. అంటే రామ్ నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడా? అదంతా వదిలేయి. నువ్వు రామ్ని ప్రేమిస్తున్నావా? అంటే మనకి నిశ్చితార్థమైంది కదా. అంటే నువ్వు వాడిని ప్రేమించట్లేదు. ఉండు, వాడికి కాల్ చేస్తా. ఈ మాట వాడికే చెప్పు. వద్దు, రేపు అతనికి డైరెక్ట్ గా చెప్తే అప్పుడు అర్థమవుతుంది. నువ్వు అన్నదే కరెక్ట్. అలాగే చేద్దాం. రేపు రెడీగా ఉండు. వాడి ముందే చెప్తే అప్పుడు
రే రామ్ వస్తున్నా. దాత్రి బాయ్. ఇలా ఒత్తేస్తుంటే నిద్రలో పడుతుందే. పోనీ రాత్రికి నీతో ఉండిపోనా? పోవే. పోతానులేవమ్మా, పోతాను. లేకపోతే నీ కౌగిల్లో బంధించి చంపేసేలా ఉన్నావు. దాత్రి, ఏ దాత్రి, లెగవే. 9 అవుతుంది టైము, లెగ్గు. ఓ నో. రే రామ్ అటు చూడరా. ఇప్పుడు చెప్పరా, ఏం చెప్తావు? ఛీ! ఇన్నాళ్ళు ఏమైపోయావు రామ్? నీకోసం ఎదురు చూస్తున్నాను. ఇలా పోతే. ఛీ! పెద్దవ జీవితం. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవండి. అన్నా, నాకు కనిపిస్తుంది. ఏం కనిపిస్తుందిరా? నా కళ్ళు పీకిన వాడి చావు కనిపిస్తుంది భయ్యా. మాకి గతి పట్టించిన వాణ్ణి, ఆ అమ్మాయిని వదలం. ఎవరిలా చేసింది? ఏం లేదులేమ్మా, మా సెటిల్మెంట్ ఒకటి ఉంది, దాని గురించి చెబుతున్నారంతే. వెతకండి రా. టెన్షన్ వచ్చేస్తుందిరా. కళ్ళు పెట్టుకుని కాదురా, బుర్ర పెట్టుకుని చూడు. ఖచ్చితంగా అమ్మాయికి సంబంధించిన ఆధారం
ఏదో ఒకటి దొరుకుతుంది. రేయ్ దొరికింది వచ్చేయండి రా.